హలో మామస్, నైట్ అయితే మా ఫ్రెండ్ గారు కాల్ చేశాడు, మార్నింగ్ జిమ్కి వెళ్దాం దారా అని. సరే కదా అని చెప్పి మార్నింగ్గా లేచి వాడి దగ్గరికి వెళ్ళాను. ఫస్ట్ వాడిని పికప్ చేసుకొని జిమ్కి వెళ్దామని. వాడేమో రాలేనరా బద్ధకం ఉంది ఈరోజు, రేపు ట్రై చేద్దామని చెప్పేసి ఈకిలిత్తా గేట్ అవతలే ఉన్నాడు. సరే కదా ఇక్కడ దగ్గర ఉంటే నాకు ఇంకా బద్ధకం వస్తుందని చెప్పి నేనైతే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాను జిమ్ దగ్గరికి. ఇది మా జిమ్మే, బూత్ బంగ్లా అనుకున్నారేమో. లోపలైతే చూడండి ఎక్విప్మెంట్ ఎలా ఉందో. ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు మా ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ గారు నా దగ్గర హడావడిగా వస్తుంటే ఏందో అనుకున్నా, నా దగ్గర నా రిస్ట్ బ్యాండ్స్ కోసం అయితే వచ్చింది వాడు. హ్యాండ్ మస్తు పెయిన్ వచ్చిందంట వాడికి. వాడి హ్యాండ్ ఎంత పెయిన్ వచ్చినా కానీ వాడు చూడండి వర్కౌట్ ఎంత హార్డ్గా చేస్తుండో. వాడు వర్కౌట్ చూస్తూ కూర్చుంటే మన వర్కౌట్ అవుదని చెప్పి మిర్రర్లో కొంచెం షోయింగ్ దొబ్బి వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. ముందు సింపుల్గా డంబుల్తో కొట్టాను. ఆ తర్వాత ఏంటని చూస్తే మా ఫ్రెండ్ గారు మంచి ఊపు మీద ఉన్నాడు. చూడండి వాడు డ్యాన్స్ ఎలా వేస్తుండో. ఇక వాడిని చూస్తూ కూర్చుంటే వర్కౌట్ ఏం కాదని చెప్పేసి మళ్ళీ 17 kgs తీసుకొని అయితే చెస్ట్ వర్కౌట్ చేశాను. మా ఫ్రెండ్ గారిని అయితే మోటివేషన్ సాంగ్స్ పెట్టరా అన్నాను. వాడు చూడండి ఎట్లాంటి సాంగ్ పెట్టిండో. అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే మిర్రర్ ముందు షోయింగ్ చేస్తుంటే మా అల్లుడు కూడా షో చేస్తున్నాడు. ఆ తర్వాత మా జిమ్ కోచ్ అయితే ఈయన బాజీ అన్న, ఆయనకి బాయ్ చెప్పి మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను. నేను మా అల్లుడు కలిసి ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళేసరికి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి బుద్ధిగా బ్రష్ చేస్తుండు. వాడు బ్రష్ చేస్తున్న దగ్గరికి వెళ్ళి చూసిన వాడు దానికున్న పేస్ట్ మొత్తం తినేస్తాడు. వీడి దెబ్బకి 2-3 రోజులకు ఒక పేస్ట్ కొనాల్సి వస్తుంది. మీ ఇంట్లో కూడా ఇట్లాంటి పిల్లలు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకే మామాస్, బాయ్ అందరికీ.